యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ మంగళగిరి చీరలతో మీ ముందుకు వచ్చేసింది మీ రాధమ్మ. ఫస్ట్ కాటన్ చీరలు ఇవి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బేసికల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ మొన్న తెచ్చిన వాటిలో ఇవి కలర్స్ ఎత్తుక్కుని పట్టుకుని వెళ్ళిపోయారు. మా అక్క వాళ్ళు అందరూ ఒకేసారి వచ్చారు. మా పాప బర్త్డే అయ్యింది మొన్న. సో వాళ్ళందరూ చాలా ఇష్టంగా సరదాగా దీనికి రెండు బ్లౌజులు సెట్ చేశాను. ఇదొకటి మ్యాచ్ అయింది చూడండి. లోపల ఈ కలర్ వచ్చింది కదా, ఇది బాగుంది అనిపించింది. ఈ బ్లౌజ్ ఖరీదు కంటే చీర ఖరీదు తక్కువ అండి. లేదంటే ఇది బాగుంది కదా అని పెట్టాను, కానీ దానికంటే నాకు అది నచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఇది పళ్ళు, బ్లౌజు బ్రిక్ రెడ్ వచ్చిందండి. పింక్ సారీ మొత్తం పింక్ వచ్చింది. పైన కింద స్మాల్ బోర్డర్స్. ఇది చాలా స్మూత్ గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కాటన్స్ అండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండి. కాటన్ సారీస్ ఇష్టపడే వాళ్ళ కోసం ప్రత్యేకంగా. ఇది చీర రేట్ ఎంతైనా సరే అండి, మనకి ఈ బ్లౌజ్ ఆ లుక్ మార్చేస్తుందండి. నేను అందుకే ఇవి ఎక్కువ కుట్టించుకున్నాను. 3-4 కలర్స్ పైన కుట్టించుకున్నాను. ఈ చీర ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను ఆల్రెడీ 2-3 సార్లు కట్టుకుని మేము ముందుకు వచ్చిన చీర బాగా స్మూత్గా ఉంటుందని మళ్ళీ కట్టుకున్నాను. అయినా ఇంక ఇక్కడ నుంచి మీకు ఇలాగే మేము ముందుకు వస్తాను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి నేను వీడియో తయారవ్వడం మళ్ళీ దానికోసం స్పెషల్గా అవ్వదని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటే అలాగే ఏ టైం దొరికితే ఆ టైంలో ఒక వీడియో చేసుకుంటూ మేము ముందుకు రావాలని ఇలా ట్రై చేస్తున్నా. ఈ కాంబినేషన్ అయితే ఇలా వచ్చిందండి. పింక్ కలర్ ప్లెయిన్కి వితౌట్ బార్డర్స్కి బ్లూ కలర్, మంచి బ్లూ అండి. అది వైలెటా బ్లూ అన్నంత మంచి షేడ్లో పింక్ ఫ్లవర్స్ రోజెస్ బంచెస్ ఇచ్చారు. సిల్వర్ కలర్ బార్డర్స్తో వచ్చిన ఈ బ్లౌజ్ని సెట్ చేశాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే, అబద్ధం చెప్పనా నిజం చెప్పనా, మా పాప సెట్ చేసింది. ఓ బుజ్జమ్మ, ఓ బుజ్జమ్మ అనాలి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేస్తున్నానంటండి. మాట్లాడమని వాళ్ళు మాట్లాడమంటున్నారు. మా డాక్టర్ గారు వద్దు ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నారు ఇవాళ వీడియో. ఇంకెప్పుడు ఆయన గురించి చెప్పొద్దంటండి. ఎలాగా ఇవాళ వీడియోలో కూడా ఆయన గురించి వచ్చేసింది చూసారా. ఇది మంచి రెడ్ అండి, మంచి మిర్చి రెడ్ అండి. రెడ్లో చిన్న చిన్న వేరియేషన్స్తో చాలా కలర్స్ ఉంటాయి. ఇది మాత్రం చాలా అందంగా ఉంది. దీనికి బ్లాక్, రెడ్ లోటస్ బడ్స్, పింక్ ఫ్లవర్స్ లతల్లాగా డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ బాగా సెట్ అయినట్టు అనిపించి, ఈ కలర్స్ ఎప్పటికీ ఇవి అప్డేటెడ్గా అందంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా మంచి రెడ్ అండి. ఇది 50-50 బోర్డర్స్. సో మీ దగ్గరికి ఖచ్చితంగా మడతలు అయితే మారి వస్తాయని మళ్ళీ తెలియజేస్తూ, ఇది ఈ కలర్ నండి పిస్తా గ్రీన్ సిమెంట్ కలర్ కాంబినేషన్ కలనేతలాగా వచ్చింది. మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ పట్టు బై కాటన్ అంటున్నారు. ప్యూర్ పట్టు బై కాటన్ అండి. మిక్సింగ్ వేరే రాదు. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. ఈ చూసారా ఎంత బాగుందో కదా. బ్లాక్ అండి బ్లౌజు. సేమ్ శారీలో వచ్చిన కలర్ని ఫ్లవర్స్ లీవ్స్ లాగా డిజైన్ చేసి పింక్ ఫ్లవర్స్ కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి ఇందులో. ఇది బాగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఈ కలరు ఎప్పుడు ఒకటన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు, ఎందుకు ఇలా నలిపేస్తున్నాను నేను అసలు. ఇప్పుడు నేను కాదు, ఆ కలర్ కాదు, ఈ కలర్ ఏమో. అంటే ఇవి షేడ్స్ అండి పట్టులో మారిపోతూ ఉంటాయండి. జార్జెట్స్లో అదే కలరు వేరే షేడ్ కనిపిస్తూ ఉంటుంది అలామాట. చాలా బాగుందండి కలర్. స్టైలిష్ కలర్ అని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ఆనియన్ సారీ పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్కి నియాన్ కలర్స్ అనొచ్చండి. నియాన్ అన్నపై ఆనియన్ మాటలు ఎత్తుక్కుంటూ తడబడిపోతూ వీడియోలు చేసాడని ట్రై చేసేస్తుంది. నీ పిచ్చి రాదమ్మా. కాదు, నీ మంచి రాదమ్మా. ఇది కరెక్ట్ అండి. నేను చాలా మంచిదని తెలుసా అండి. ఇది నాచుక్ కలర్ అండి, మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్ మీద ఈ కలర్ కొంచెం దగ్గర షేడ్స్ లో వచ్చింది. ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను, కానీ మ్యాచ్ అయిందండి కాంబినేషన్. మనం డార్క్ లైట్ అలా చూసినప్పుడు ఎలా మ్యాచ్ అవుతుందో అలా మ్యాచ్ అయింది. ఇది పట్టు బై కాటన్ ప్లెయిన్ అండి, వితౌట్ బార్డర్స్.
దీనికి నేను మ్యాచ్ చేసింది ఈ కలర్ అయితే ఒక రేంజ్ అండి, చాలా బాగుంది. బయట మంచి అట్రాక్టివ్ గా ఉంది. దీనికైతే నేను పార్టీలకు కూడా వెళ్ళిపోతాను, అంత బాగుంది ఇది. క్లాత్ మిస్ మెరిసిపోతుంది. నాకే ఇలా మెరుస్తుందంటే మీకు వీడియోలో ఇంకా అందంగా కనిపించవచ్చు. బాబు తక్కువ చెప్తాను అయితే, కానీ చాలా బాగుందండి. తక్కువ చెప్పక్కర్లేదు, ఇది వర్తి, ఇది బాగా మెరుస్తుంది. సో ఈ జాకెట్ తో ఇంకా అందంగా వచ్చేస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఒక చీర. ఇంకా ప్లెయిన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ లో పీచ్ అనొచ్చు దీన్ని, కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్ కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో పళ్ళు లైన్స్, పళ్ళు డిజైన్ చేశారు. 2 కలర్స్ సిమెంట్ కలర్ ని కలిపారు. అందులో సిల్వర్ కలర్ అనొచ్చు, సిమెంట్ కలర్ అనొచ్చు. లైన్స్ సిల్వర్ కలర్ లైన్స్ వచ్చినాయండి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కాకుండా నేను ఎక్స్ట్రాగా ఈ బ్లౌజ్ కూడా బాగుంది, చాలా అనిపించింది నాకు. చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాం కదా మనం, రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉంటుంది ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే. ఇదైతే ఇంకొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది. లేదు నేను ఇలాగే వేసుకుంటానన్నా కూడా మీకు అలా కూడా ఇస్తాను. ఈ బోర్డర్ కంటే ఇది కుట్టించుకునే వాళ్ళకి నేను చిన్న సజెషన్ లాగా, ఈ బోర్డర్ తీసి దాచిపెట్టుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు వేరే బ్లౌజులకి. ఈ బోర్డర్ తీసుకుని వేసుకుని ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. కంచిపట్టు చీరని దాటేస్తుందండి దీని అందం. మనం ఫస్ట్ 2-3 టైమ్స్ అండి వాష్ చేసుకోకుండా కట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ చీర అయినా సరే మనకి ఏ చీర అయినా సరే కొత్తగా కట్టుకునేటప్పుడు వచ్చే అందం అండి కొంచెం తడిపిన తర్వాత మారుతుందండి. అందుకని 4-5 సార్లు మనం ఐరన్ చేయించేసుకుని బయటకి రెగ్యులర్ గా, ఇప్పుడు నేను అనుకోండి పొద్దున్న 7ంటికి కట్టుకున్నానంటే 8ంటికో బయటకు వెళ్తున్నాను కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా. సో అప్పుడు నుంచి రాత్రి 8:30-9కి చేరతాను. మధ్యలో ఇలా తిండి తినడానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేస్తాను. కానీ అలా చేరినప్పుడు నాకు ఇంకా తప్పదు, వాష్కి వెళ్ళిపోతాయి. కానీ ఏదైనా పార్టీ పరంగా ఏదైనా చిన్న ఒక 1-2 గంటలు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఐరన్ చేయించుకోవడానికి కూడా ఇవ్వకండి. మీరే చక్కగా ఐరన్ బాక్స్ పెట్టుకుని 4 మడతల మీద రుద్దేసుకోకర్లేదు. 4 మడతలు వేసి ఒక పేపర్ వేసి చక్కగా చేసేసుకుని చిన్న ఫోల్డ్ వేసుకుని హ్యాంగర్కి వేసేసుకుని మళ్ళీ 2-3 సార్లు కట్టుకున్నారనుకో, అలా మెయింటైన్ చేస్తే చీరకి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి. నాకు అవన్నీ అర్థమయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది, జీవితకాలం లేట్ అయిపోయింది అన్న. ఎందుకంటే ముస్లిం అయిపోయాను కదా, పెద్దాన్ని అయిపోయాను కదా. ఇది మా లెమన్ ఎల్లో కండి, లోటస్లు అవి వర్క్ క్రేప్ సిల్క్ లాగా ఇచ్చారండి. ఈ బ్లౌజులు కట్ చేయించుకొచ్చాను. యాక్చువల్గా నాకు మంగళగిరిలో దొరికినాయి ఇవి. దీనికి సేమ్ మంగళగిరి ఎందుకు ఇలా ఎందుకు ట్రై చేయకూడదని నేను ఇవి కూడా కుట్టించుకోవడం జరిగింది. సో వర్క్ చేయించుకోకర్లేకుండా ఇవి కూడా ప్రైసీగానే ఉంటున్నాయండి. 1500 అలా పడిపోతున్నాయి మనకి కూడా, మెన్షన్ చేసేస్తాం కాబట్టి. ఇలా ఎవరికైనా నచ్చితే ఇది పింకిష్ రెడ్ అండి, చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ చీరకి ఇది మ్యాచ్ చేసాం. అదర్వైజ్ మీకు ఇది కావాలన్నా కూడా నేను ఇచ్చేస్తున్నాను. బ్లౌజ్ అయితే ఇవ్వటానికి బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాను, కొంచెం అటు ఇటు అంతే, విడివిడిగా కూడా ఇస్తున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇంకా ఇది గ్రీనా బ్లూవా, గ్రీన్ సీ గ్రీన్ అండి, కాదండి లక్స్ గ్రీన్. నాకు అలా అంటేనే బాగుంది. లక్స్ సోప్స్ వచ్చేవి కదా ఇవి ఒకప్పుడు, ఇప్పుడు వస్తున్నాయి లేదు తెలియదు. ఇప్పుడు నేను అన్ని సోపులు మానేసి పియర్స్ ఒక్కటే వాడతాను. ఫ్యాషన్ టాక్ ఏం లేదు, ఫ్యాషన్ టాక్ చేయడానికి ఆల్రెడీ కట్టేసుకుని చీర కదా, ఏం చేయట్లేదు. ఫ్యాషన్ టాక్ క్యాన్సిల్ ఇవాళ. ఇది చాలా బాగుందండి కాంబినేషన్. ఆ చీరకి ఈ ఇలా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయినట్టు ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం కలర్ కాంబినేషన్స్ ఇలా కలిసేసరికి ఈ డార్క్ లైట్ కాంబినేషన్ కూడా దీనికి పింక్ ఫ్లవర్స్ ఒక రేంజ్ లో ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది ఇలా వేసుకుంటే. ఎవరికైనా నచ్చితే ఈ వితౌట్ బ్లౌజ్ కూడా నేను మీకు ఇస్తానండి. ఈ బ్లౌజులు అండి నేను ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్తే, అప్పటికి నేను శారీస్ ఇలాగా అమ్మటం మొదలు పెట్టలేదు నేను. నాకు ఈ బ్లౌజ్ అండి 3000 చెప్పారండి. రాధమ్మ మిమ్మల్ని ఛానల్లో చూస్తాను, మీరు అమ్మవారి గురించి బాగా చెప్తారు కదా, మీకు తగ్గించి ఇస్తాను, 1000 తగ్గించి నాకు పడిన రేట్ 2000 ఇచ్చేయండి అన్నది. అలా ఉండిపోతున్నాను ఇప్పుడు ఆ రేట్లు చూసి. చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీ రాధమ్మ దగ్గర దొరుకుతున్నాయండి. సో ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. క్వాలిటీ బెటర్ క్వాలిటీ, బెస్ట్ ఫైనల్ క్వాలిటీ ఇస్తున్నాను. ఎప్పుడైనా పొరపాటు 1-2 జరిగినాయి, కానీ మ్యాక్సిమం అండి
తెలిసినంత వరకు, మాకు నా నాలెడ్జ్లో ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా రీజనబుల్గా ఇస్తున్నాను. ఇది చూసారా, దీనికోసం ఒక గంట వెతికానండి. ఈ బ్లౌజ్ తెగ నచ్చేసింది నాకు. ఈ చీర కోసం మొత్తం షాప్ అంతా గాలించేసాను అనమాట నేను. సో ఎగ్జాక్ట్గా ఈ మ్యాచింగ్ కావాలి, ఈ కలరే కావాలని వాళ్ళు ఎన్ని పెట్టి ఆఖరికి మొత్తానికి దొరికింది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఎవరికి నచ్చకపోతే ఇంకొకసారి మీ ముందుకు తీసుకొస్తా. ఇది నిజం. ఎందుకంటే నాకు నచ్చిందని కుట్టించుకోవడానికి మంగళగిరిలు ఎక్కువైపోయినాయి. నేను కుట్టించుకోను, బ్యాక్ ఇచ్చేస్తాను కానీ నేను కుట్టించేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంది. చూద్దాంలే, ఇంకా 2-3 సార్లు మళ్ళీ వీడియోలు తిప్పేద్దాం ఎవరికి నచ్చకపోతే. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి నచ్చచ్చు కదా, అందుకనమాట. ఇది కూడా చాలా నచ్చిందండి. ఇది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ రెడ్ దొరికితే బాగుంటుందని ట్రై చేశాను కానీ నా దగ్గర ఉన్న వాటిలో దొరకలేదు. కొంచెం షేడ్స్ అటు ఇటు ఉన్నాయి. ఈ ఆరెంజ్కి ఇందులో ఉన్న ఆరెంజ్ ఫ్లవర్స్ మ్యాచ్ అయ్యేసరికి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లా కనిపించింది. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ప్లెయిన్ శారీస్ చూపించడానికి కలర్స్ నేను కళ్ళతో చూసుకోవడానికి ఓపెన్ చేయటం తప్పితే అండి వీటి అందం వేరండి. మంగళగిరి లైట్ వెయిట్లో ఉంటాయి, ప్యూర్ హ్యాండ్లూమ్స్, కంఫర్టబుల్గా ఉంటున్నాయి, మెయింటెనెన్స్ ఈజీ, షాంపూ వాష్ చాలు. ఇది చెన్నూరు సిల్క్ అండి, కలంకారీ ప్రింట్స్ అండి. ఇది పళ్ళు బాగుంటున్నాయి కదా ఇవి. నేను ఒకటి కట్టుకున్నాను, తర్వాత కట్టుకోలేదు. ఇది బ్లౌజ్ అండి, అంతా ఎలిఫెంట్స్ డిజైన్ చేశారు, కంచి బోర్డర్స్ లాగే ఇచ్చేసారు. ఇవి చాలా రీజనబుల్ ప్రైసెస్. మరి ఎందుకు తక్కువకి ఇస్తారో నాకు అర్థం కాదు. చాలా బాగుంటున్నాయి. ఇవి స్టైలిష్గా ఉండే డిఫరెంట్ లుక్లు కోరుకుంటారు కదా. మనం అండి 100 రూపాయల చీర కట్టుకున్నామా, 1,00,000 రూపాయల చీర కట్టుకున్నామా అన్న దాంతో అండి సంబంధం ఉండదండి. సెలెక్షన్ ఆఫ్ శారీ అండి. ఇలా డిఫరెంట్గా చాలా స్టైలిష్గా. ఇప్పుడు నేను ఎంత ఖరీదైన చీర కట్టుకున్నా చుట్టేసుకుంటున్నాను. అందంగా కట్టుకోవడంలో వీటి అందం ఇంకా పైకి వస్తుంది. నాకు కొంచెం కట్టుకోవడం నెగ్లిజెన్స్గా ఉంటాను కదా. ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా చీరలు, అసలు ఎలా కడుతున్నారో, చిన్న ఫ్రిల్స్తో ఎంత అసలు ఒక రేంజ్లో కనిపిస్తున్నారు పిల్లలు. సో ఇది వైలెట్ కలర్కి కంచి బోర్డర్స్లో స్మాల్ బోర్డర్ పైన వచ్చి, కింద బిగ్ బోర్డర్ వచ్చి, పింకా రెడ్ అన్నట్టు కాంబినేషన్ బోర్డర్స్లో ఇచ్చి, ఈ పైన ఏమో పళ్ళు అండి బ్రిక్ రెడ్ అండి, బ్రిక్ రెడ్ లేదంటే కుంకుమ కలర్ అనొచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ కుంకుమ కలర్, పింక్ బోర్డర్స్ లోనే వచ్చిందండి. అది చాలా బాగుంది కలర్ అయితే సారీ. ఈ కలరే దీని అట్రాక్షన్ అండి. ఇంకా అసలు ఈ కలర్ బోర్డర్స్ ని కూడా డామినేట్ చేసి అందం వచ్చేసింది. చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది కట్టుకుంటే. కంచిపట్టు చీర కట్టుకునే అపియరెన్సే ఉంటుంది మనకి. కంచిపట్టు చీరలు మనం వాటి ఇవి ఒకటైతే అండి, ఇవి మనం ఎక్కువసేపు ఉండగలుగుతామండి. కంచిపట్టు చీరలు కొంచెం ఎక్కువసేపు పార్టీ వేర్ అంటే కాస్ట్ని బట్టి వచ్చేస్తుందిలేండి అది కూడా. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇందాక పిస్తా గ్రీన్ ఇచ్చాను కదా, చిన్న వేరియేషన్స్ ఉన్నాయి దానిలో. ఇది లైట్ గ్రీన్ అండి, నియాన్ కలర్స్ లాగా ఓవర్ అట్రాక్టివ్ కలర్స్ ఉంటాయి కదా, అలా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంటున్నాయి. నాకు ఇవి ఇష్టం అండి యాక్చువల్గా, అందుకే వీటికి ఇంత ఇంట్రెస్ట్గా తీసుకొస్తున్నాను. బ్లౌజ్ ఇలా వచ్చింది, పింక్, లైట్ పింక్ మీద డార్క్ పింక్. బోర్డర్ మాత్రం ఇవి వచ్చేసరికి కొంచెం లైట్ డార్క్ వేరియేషన్ ఉన్న, కొంచెం ఎగ్జాక్ట్గా వేసుకునే కంటే చిన్న తేడా ఉంటేనే మనం కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తామని నమ్ముతాను నేను. అందుకని నేను అలాగా మ్యాచ్ చేసుకుని వేసేసుకుంటాను. చూడండి ఇది మ్యాచ్ అవ్వలేదు. దీని మీద ఇచ్చిన బ్లౌజ్ ఏమో పాడు చేస్తారు, సరిగా కుట్టలేదు టైలర్స్. పిచ్చిగా కుట్టారని అది పక్కన పడేసి వెనకాల ఒక అన్నం పెట్టారండి. ఇలాగా స్టైలిష్గా కుట్టండి అని అడిగాను, ఒక అన్నం పక్కన పడేసి మళ్ళీ క్లాత్ తీసి కుట్టించుకున్నాను. ఈ చీర బాగా నచ్చింది కదా అని. ఈ చీర క్యాన్సిల్ అండి, ఇది క్యాన్సిల్. దీనికి ఏదో తేడా వచ్చింది, ఇక్కడ ఏదో మచ్చలు పడినాయి. నేను ఇది వదిలేస్తున్నాను, ఇది ఎవరో అడగొద్దు. సరదాగా కలర్ చూసామనుకోండి. ఇంకా డిజిటల్ ప్రింట్స్ ఎక్కువ మంది అడుగుతున్న చీరల్లో ఇది కూడా ఒకటి. బర్డ్స్ ని, ఫ్లవర్స్ ని అలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. 50-50 బోర్డర్స్, ఆరెంజ్ కలర్ బోర్డర్స్ అండి. ఎల్లోకి ఆరెంజ్ స్టైలిష్ గా ఉంది. 2 బర్డ్స్ ని పళ్ళులో డిజైన్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారండి. ఇంక ఇది ప్లెయిన్ వేసుకుంటేనే బాగుంటుంది. ఆరెంజ్ కూడా కొంచెం డార్క్ షేడ్ వచ్చి చాలా అందంగా ఉంటుంది ఇది కట్టుకుంటే. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి.
నాకైతే బాగా నచ్చినాయి. డిజిటల్ నాకు మంగళగిరి ఫస్ట్లో బాగా సరదా వచ్చేసి వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చీర కొనేయటంతో నాకు ఎక్కువైపోయినాయి బీరువాలో. అందుకని నేను ఈసారి నుంచి మంగళగిరి చూపించినప్పుడు కట్టుకుంటానని చెప్పను మీకు, ఇది నాది అని చెప్పనమాట. అందుకని ఈ చీర మీరే కొనుక్కోండి. ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంటాను, మాట్లాడిన అనుకుంటూ. చూడండి అసలు ఇది చూస్తే ఎందుకు మాట్లాడుతున్నారు అదమ్మా అని మాత్రం అడగండి. వైట్ అండి, 50 బోర్డర్స్, గ్యాప్ బోర్డర్స్ ఇచ్చారా అన్నట్టు డిజైన్ ఇచ్చారు మనకి. ఎంబ్రాయిడరీ వర్క్, ఇదంతా బుటీస్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసినట్టే వచ్చింది. సిల్వర్ కలరు, గోల్డ్ కలరు, వైట్ మీద ఆనియన్ పింక్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో దీని బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది, ప్లెయిన్ పళ్ళు సింపుల్ గా ఇచ్చారు, బ్లౌజ్ బుటీస్ వచ్చింది. చూసారా చాలా బాగుంది కదా. ఇది మనకి శారీలో డిజైన్ కొంచెం హైలైట్ అయినప్పుడు అండి బ్లౌజ్ ప్లెయిన్ గా కానీ సింపుల్ గా కానీ డిజైన్ చేస్తా ఉంటున్నారు. చాలా పెద్ద విషయం కనుక్కున్నట్టున్నాను, నేను చెప్పేస్తున్నాను. చాలా బాగుంది. వైట్ అయితే ఇష్టం ఉంటే మీరు కట్టుకోండి, లేదంటే అమ్మకి కట్టిన తర్వాత మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇది చాలా బాగుంది. ఇవి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటాయండి, ఇంత వర్క్ చేయాలి కదా, అందుకని. అందులోకి హ్యాండ్లూమ్ శారీస్ ఇవి. ఇంకా ఇవి లేటెస్ట్ గానే వస్తున్నాయండి. చాలా అసలు డిజిటల్ ప్రింట్స్ అండి. చెక్స్ వచ్చి చెక్స్ మీద ఈ పువ్వులు అయితే పరిచినట్టు అలా వచ్చేసి ఒక రేంజ్ అండి. ఇదిగో రామనీలం అనొచ్చా, లేదంటే గ్రీన్ లో ఒక షేడ్ అండి, నెమలికంఠం కలర్ వస్తుంది కదా, అదొక షేడ్. ఫ్లవర్స్ అన్ని ఇలా డిజైన్ చేశారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వచ్చింది, పళ్ళు అంతా సింపుల్ గా వచ్చింది. శారీ మొత్తం చెక్స్ వచ్చి చెక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఫ్లవర్స్ డిజైన్ చేశారు. మీ దగ్గరికి ఫోల్డ్ మారిపోయి వస్తుందని మీకు ఈ మడతలు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇదొక చీర. ఇంకండి ఇదొక చీర, ఇది అప్లిక్ వర్క్ విత్ బీడ్స్ వర్క్, స్కాలప్ బోర్డర్స్ లో. చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి. ఇవి లేటెస్ట్ అని చెప్పి ఇస్తున్నారు నాకు. ఇప్పుడు 4 ఫ్లవర్స్ వచ్చినాయి కదా, బోర్డర్స్ లో అక్కడక్కడ మనకి ఇస్తారు. బ్లౌజ్ రన్నింగ్ లో కట్ చేసుకోవడమే. ఇలా వస్తుందండి చీర అంతా. ఇవి బాగుంటాయి అంతే, ఇంక వీటి గురించి చెప్పడానికి కూడా. ఇది వేరే క్లాత్, మళ్ళీ చుట్టూ వర్క్, గోల్డ్ బీడ్స్, పర్ల్స్, గోల్డ్ కలర్ జరీతో థ్రెడ్స్. బ్లౌజ్ కూడా చూపిస్తారు. బ్లౌజ్ కి స్మాల్ సైజు అదే ఫ్లవర్స్ ని ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంటున్నాయండి ఇవి కట్టుకుంటుంటే. ఇందులో హ్యాండ్స్, బ్యాక్ అన్ని ఫ్లవర్స్ బాగా ఇచ్చారు, అందుకే ప్రైస్ ఎక్కువ పడుతుంది మనకి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అలిసిపోయాను రాదమ్మా, పొద్దున్నే లేచిపోయానండి. పూజ చేసుకుని పరుగులు పెట్టుకుని ఇప్పుడు నీ సోద ఎందుకు అని అనొద్దు, నిద్ర వచ్చేస్తుంది అసలు కదా అది. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్, డిజిటల్ ప్రింట్, పిస్తా గ్రీన్, కలంకారీ ప్రింట్స్ వచ్చా, మ్యాటీ కుట్టు వస్తుంది కదా అలా కనిపిస్తుందండి. బాగుంది, చాలా బాగుంటుంది స్టైలిష్ గా. బ్లౌజ్ జనరల్ గానే ప్లెయిన్ ఆరెంజ్ కలర్ మనకి ఇస్తారు. 50-50 బోర్డర్స్. చూడండి ఎంత బాగుంది ఈ ఆరెంజ్. ఈసారి వచ్చిన ఆరెంజ్ షేడ్ అండి కొంచెం డార్క్ ఇచ్చారు అన్ని. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుందండి, మనం సేమ్ కావాలనుకున్నా కూడా మనకి రెండోసారి దొరకటం లేదండి. అదే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఆర్డర్స్ చేయించేసుకుందామని నేను, కొంతమంది వద్దన్న అడ్వాన్స్లో వేస్తారు అంత నమ్మకంతో, అవి తెప్పించలేకపోతున్నాను నేను. అందుకనే నాకు డబ్బులు వేయించుకోవడం భయం. నాకు మర్చిపోకుండా ఉంటానని వేస్తే తీసేసుకుని మళ్ళీ తర్వాత తెప్పించలేక ఇబ్బంది పడిపోతున్నాను. ఇంకా ఇది కంచి బోర్డర్స్ లో మంగళగిరి అండి. బ్లాక్ కి నాకు బ్లాక్ అంటే ఇష్టం, అందుకే ఈ బ్లాక్ ఎక్కువ వచ్చేస్తున్నట్టునే, కొంచెం తగ్గించుకోలేము. మన హాసిని అమ్మవారికి బ్లాక్ ఇష్టం కదా, అందుకని నేను బ్లాక్ కొనేస్తున్నాను. ఇది లైన్స్ అండి, నిద్దట్లో మాట్లాడేసింది రాదమ్మా. ఇది బ్రిక్ రెడ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్. శారీ మొత్తం అంతా ఇలా బ్లాక్, అసలు ఒక రేంజ్ లో కనిపిస్తుంది. ఇది మనం పార్టీ లాగా కనిపిస్తాం, కట్టుకుంటే క్యాజువల్ గానే కనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్ అట్రాక్టివ్ గా లేదండి. న్యాచురల్ గా ఇప్పుడు యాంటిక్ జరీస్ వస్తాయి కదా, సిల్వర్ వెండి మనకి యాంటిక్ లో వస్తుంది కదా, అలా ఉందండి. ఇదన్నమాట సంగతి.
ఇదొక చీర కంచి బోర్డర్స్లో అన్నీ చూపించేసాను. ఇంకా పోగు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా పర్ల్ వర్క్లో టై అండ్ డై అన్నది దీన్ని ఏమన్నా ఇది 2 కలర్స్ని డై చేశారండి. డైయింగ్ శారీస్ పర్ల్ వర్క్ తోటి 50-50 బోర్డర్స్లో చాలా బాగుంటున్నాయని చెప్తున్నాను కదా. ఇవి నేను ఒకటి కుట్టించుకున్నాను. ఇవి 2 లాస్ట్ టైం 2 వెళ్ళిపోయినాయండి. ఇది ఒక కలర్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చాను మేము ముందుకి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి ప్రైసెస్ మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి. ఇంకొకటి అండి, ఇందులోనే డూప్లికేట్స్ మీకు ఈ ప్రైస్కి వస్తున్నాయండి. లేకపోతే దీనికి 100 రూపాయలు 200 తక్కువ వేసి డూప్లికేట్స్ పెడతారు. ఇది మంచి క్వాలిటీ అండి. బార్గెనింగ్ చేయకండి, ఫోన్ నెంబర్ మార్చుకోండి. ఫోన్ నెంబరు 8877881157 అండి. ఇది వైన్ కలర్కి ఎల్లో, మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో కంచి గ్యాప్ బోర్డర్స్లో, కంచి కడ్డీ గ్యాప్ బోర్డర్స్లో ఒక రేంజ్లో ఉన్న ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది. నిలువుగా కూడా లైన్స్ వచ్చినాయి, పళ్ళు అంతా సిల్వర్ లైన్స్ వచ్చినాయి, బ్లౌజ్ ప్లెయిన్ ఎల్లో వచ్చింది. పైన కింద కూడా కడ్డీ బోర్డర్స్ని ఇచ్చారు. పైన స్మాల్ బోర్డరు, కింద బిగ్ బోర్డరు. చాలా చాలా కంచి కాంబినేషన్స్ అండి ఇవి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది నచ్చితే మీది, లేకపోతే నహాస్ని తల్లిది. ఇంకా రెండోది, ఇది పీటా వర్క్ అంటున్నారండి. ఇది పైతానీ వర్క్ అంటున్నారు. పీటా వర్క్ మళ్ళీ వేరు, ఇది పైతానీ వర్క్ అండి. బాల్స్ లాగా మొత్తం ఇలా అప్లిక్ వర్క్ లాగా చేసి, దీనికి ఇది బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్లో ఈ పైతానీ వర్క్ని చేయటం వల్ల దీనికి మొత్తం అసలు లుక్కే మారిపోతుందండి. మంచి పింక్ అండి. పింకుల్లో కూడా ఇప్పటి వరకు ఇచ్చిన షేడ్స్ ఒక ఎత్తు, ఇది ఒక మంచి పింక్ వచ్చింది. సో దీనికి వర్క్ ఇచ్చేసరికి ఒక నెక్స్ట్ లెవెల్కి ఉంది. ఇది పట్టు చీరలాగా పార్టీలకి, పెద్ద పెద్ద పార్టీలకు కూడా కట్టుకోవచ్చేమో అన్నంత అందంగా ఉంది ఈ చీర. స్కాలప్ బోర్డర్స్లో వచ్చిందండి. దీని హైలైట్ అంతా దీని బ్లౌజ్. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. అన్నీ నింపేసుకుంటున్నాను ఇక్కడే చుట్టూనే. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ గర్ల్ కాదు, నిద్ర వస్తున్న గర్ల్. ఆపుకుంటూ మరి ఇప్పుడు కూర్చోబెడితే రేపు పొద్దున వరకు లేవనేమో అన్నంత నిద్ర వచ్చేస్తుంది మీ రాధమ్మకి. అంత అలసిపోతుందా రాధమ్మ? అవునండి, అలసిపోతున్నాను, వర్క్ ఎక్కువైపోయింది. హాయిగా పూజలు చేసుకుంటే ఆ లైఫ్ వేరు. ఇదండి యానిమల్ ఏదో డిజైన్ అని చెప్పారండి. జంగిల్ థీమ్. ఈ పైన బోర్డర్ని వాడుకుంటే మీరు తెలివిగా ఏమైనా వాడుకుంటే వాడుకోవచ్చు. దీన్నే తీసేసి కింద కూడా అటాచ్ చేసేస్తున్నారు. డిజైన్ అయితే ఇది లంగా వచ్చిందండి. పరికిణి అనాలంటండి. లంగా అంటే లోపల వేసుకుని పెట్టికోట్ని అంటారంట. కానీ మా చిన్నప్పటి నుంచి లంగా వండి అని విని అని వేసుకుని నాకు అలా వచ్చేస్తుంది. ఇది పరికిణి అండి. ఇది ఇందులోనే రన్నింగ్ కట్ చేసుకోవాలనుకుంటాను బ్లౌజు. అవునండి, ఇందులో రన్నింగ్ ఇది 3 వేరే ఇచ్చారు. చూసుకోలేదు, బాగుంది కాంబినేషన్ అని తీసుకున్నా. పింక్ కాఫీ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కదా. బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది. మన పిల్లలు అయితే మేర్చుకోవడం గాయం. ఆలోచించకుండా ఆడపిల్లలున్న తల్లులు ఈ ప్రైస్కి మనం కంచిపట్లు కుట్టించలేం కాబట్టి ఎక్కువ లంగా వండీలు వేసుకుంటే పిల్లలు ఎక్కువ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎక్కువ అందంగా కనిపిస్తారు. నా కూతురి చూపించానంటే స్టన్ అయిపోతారు. బీరువాలన్నీ లంగా వండీలతో నింపిస్తాను. తను ఒకసారి వేసుకునేసరికి తనకి వేసుకోవడానికి టైం దొరకట్లేదు అనమాట. ఇది ఓణి అండి. జంగిల్ థీమ్ బాగుంది కదా పేరు. ఇదిగో ఇంతకంటే చూపించిన అంతే, నలిపేసి ఇంతకంటే చూపించిన అంటున్నా మీరు రాదమ్మా. ఓపిక అయిపోయింది, రాదమ్మా అనాలేమో. ఇది పీటా వర్క్. ఇంక నేను చూపించిన లాస్ట్ చీర ఇదే. ఇది పీటా వర్క్ అండి, నేను చూపించిన. ఇంకా చాలా బాగుందండి. ఇది కూడా నేను కూడా ఒకటి కుట్టించుకోవాలనుకుంటున్నాను. ఇది పళ్ళులో కొంచెం లైట్గా ఇచ్చారు. బోర్డర్ అంతా ఈ ఫ్లవర్స్ని ఇలా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజే హైలైట్ అండి. కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఎత్తుక్కునే వాళ్ళ కోసం. ఇదిగో అవును కదా, పైన అక్కడక్కడ ఇలా 2 ఫ్లవర్స్ని అలా మొత్తం బోర్డర్ లాగా డిజైన్ చేశారు. కింద కొంచెం ఎక్కువ ఇచ్చారు, 3 అలా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. కాటన్ చీర కూడా బ్లాక్ ఉంది. నేను ఒకటి కొనుక్కున్నాను, ఇది తీసేసుకున్నాను, కొనుక్కోలేదు. మీకు ఒకటి తీసుకొచ్చాను, ఎవరైనా తీసుకుంటే మీరు కట్టుకుంటారు, లేదంటే 2 నేనే కట్టేసుకోవచ్చు. ఒకే టైప్ 2 ఎందుకు కట్టుకుంటావు? కట్టుకోవచ్చు. ఎలా కట్టుకోవచ్చు ఎప్పుడైనా చెప్తాను.
బ్లౌజ్ ఇలా నేను ఇలాగే డిజైన్ చేసుకున్నాను, బ్లౌజ్ వేరే వేసుకున్నాను. అన్నీ మీ ముందు తీసుకురానంటూనే తీసుకొచ్చాను. ఇది ఇంక అసలు పట్టు బై పట్టు అండి. మంగళగిరిలో పట్టు బై పట్టు ప్యూర్ కంచి పట్టుని డామినేట్ చేసేస్తాం మనం ఈ చీర కట్టుకున్నామంటే. ఇవి ఎవరికి ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కాలేదు. అయినా నేను మాత్రం నాకు నచ్చడం వల్ల పదే పదే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఈ పట్టు అయితే అసలు ఒక రేంజ్ అండి. లైట్ వెయిట్లో వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూము. కంచి పట్టు చీర కట్టుకుంటే కంఫర్టబుల్గా రాత్రి వరకు ఉండగలమో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే కొంచెం అవి డిఫరెంట్ బరువు అవి ఉంటాయి వాటి. ఇది టెక్స్చర్ వేరు. ఇది మాత్రం ఒకరోజు కాదండి, రాత్రి పొద్దున్న కూడా కట్టుకుని అలా ఉండిపోయి రాత్రి కూడా నిద్రపోవచ్చు, అంత కంఫర్టబుల్ తేలిక. సో ఈ చీర పళ్ళు అంతా ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారండి. బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, రన్నింగ్ కొంచెం డిజైన్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారండి. ఇంతకంటే ఎక్కువ తీస్తే మళ్ళీ మడతలు మారుతాయి కదా, అందుకని చూపించట్లేదు. మంచి రాణి పింక్. ఇంకా లాస్ట్కి అయితే మీ ముందు చాలా అందమైన చీరతో సెలవు తీసుకుంటున్నాను కదా, మూసేస్తున్నాను, ఇంకా క్లోజ్ చేసేస్తున్నా. ఈ వీడియో ఇంతటితో అయిపోయిందని తెలియచేస్తూ మేము నేను సెలవు తీసుకున్నామే రాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.